మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హలో, వెల్కమ్ టు తెలుగు స్టూడియో గోవా ఛానల్. ఈరోజు మీకు మాండోవి రివర్ పంజిమ్ దగ్గర ఫెరీ బోట్ అంటే ఫ్రీ బోట్ ఉంటుంది, అది బ్లూ కలర్లో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ఫెరీ బోట్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఆ విజువల్స్ అలాగే ఆ ఇనాగ్రేషన్ మొత్తం ఇక్కడ ఎలా ఉంటుంది మాండోవి రివర్ దాని మీద చూపిస్తే, అది అంతేకాకుండా కొత్త బోట్ కూడా ఎలా ఉందనేది మీకైతే చూపించేస్తా. లెట్స్ గో. साधारण 650 फॅमिली आपले घर दार देव देवस्की बाटा बेसा सोडून सरकारान दिल्ल्या त्या जाग्याचेर वचून रावले. 6 महिने शाळेनी रावले रूम करून आणि त्याच्या नंतर त्यांनी घर बांधले आणि त्याच्या नंतर या गोंया खातीर तांणी देणगी दिल्ली आसा. आम्ही पळयतात की आयज आमकां एक घर पसून थंय वचोंक जाय अलायनमेंटाक केदो व्हडलो विरोध जाता, पूण त्या वेळाचेर हजारांनी फॅमिली आसात तांणी आपली घरदारां ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే, మన సీఎం ప్రమోద్ సావత్ గారు బర్త్డే సందర్భంగా ఆయనకి గ్రీటింగ్స్కి గిఫ్ట్గా ఇది అందజేస్తున్నట్టు అని చెప్పి. బోట్ అయితే బోట్ అయితే మూవ్ అయింది. ఇనాగ్రేషన్ టైం కదా, అది అలా ఉంది. ఇదైతే మూవ్ అయింది. మాండోవి రివర్ చూసారు కదా, ఈ బోటు అందం ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ నుంచి హ్యాపీగా ఫ్రీగా వచ్చి ఇది ఫ్రీగా ఎక్కించుకుంటారు మనకి అటు నుంచి ఇటు తిప్పడానికి అనమాట. మీరు నెక్స్ట్ నుంచి ఇలాంటి కొత్త బోట్లో వచ్చేసేయండి. సేమ్ అంతా బాగానే ఉంది. కొత్తగా ఏముంది అనేది మనమైతే చూద్దాం. ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేశారు నీట్గా. అలాగే ఇటు సైడ్ నార్మల్గా ఇంతకుముందు అయితే మొత్తం కనిపించేసేది పాత దగ్గర ఏముంది కింద ఏంటి అని. ఇప్పుడు అయితే కనిపించట్లేదు అనమాట. సేమ్ సిట్టింగ్ అరేంజ్ ఉంది. పైన కూడా ఇచ్చారు ఎక్కి అక్కడ నుంచోడానికి. పైన నుంచి ఇలా చూడొచ్చు, ఇలా వ్యూ ఉంటుంది. నెక్స్ట్ అందరికీ మరి ఎలా ఉంటుందో లేదో తెలీదు. నడిపే లోపలిలో ఇంత ముందులాగా ఇప్పుడు మాండోవి మొత్తం భలే కనిపిస్తుంది. ఇది ఇంతకుముందు అయితే నార్మల్గా మనం క్రూజులు అలాంటివి ఇది చేయాలా, క్రూజులు ఎక్కాల సన్సెట్ వ్యూ చూడాలి అంటే. నెక్స్ట్ నుంచి ఇది ఎక్కితే సరిపోద్ది. ఇంకో పాత బోట్ అది. ఇదైతే పాత బోట్ అండి, ఇంతకుముందు ఉన్న బోటు.
మాండోవి రివర్ అంతా భలే ఉంది కదా. పెట్రోల్ ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పంజిమ్ము, ఇవి కనిపిస్తుందా ఏళ్ళతో చూపిస్తా, అక్కడ పంజిమ్ అనేది స్టార్టింగ్. అక్కడి నుంచి మనం ఏదైతే ఈ బ్రిడ్జ్ అంతా ఉందే, ఈ బ్రిడ్జ్ ఎక్కేసి మళ్ళీ ఇక్కడికి రావాలంటే మినిమం 6-7 కిలోమీటర్స్ పడుతుంది. అది మనం ఇది చేయడానికి చాలామంది కార్లు కూడా ఎక్కేస్తారు, 20 రూపాయలు తీసుకుంటారు కార్లు. బైక్స్ ఏదైనా మనిషి అయినా ఫ్రీ అనమాట. ఓన్లీ ఈరోజు ఇనాగ్రేషన్ కాబట్టి మనకి పైకి అయితే ఎంట్రీ ఇచ్చారు, కానీ నార్మల్గా అయితే పైకి నో ఎంట్రీ అంట. ఓన్లీ మా ప్రేక్షకులకి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూపిస్తా. ఇవన్నీ నార్మల్ బోట్స్, మ్యూజిక్. ఫెరీ బోటు అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవబోతుంది పంజిమ్ దగ్గర. ఇనాగ్రేషన్ ఫస్ట్ బోట్ మనం ఎక్కేసాం. లోపలికైతే ఎక్కేస్తున్నారు కొత్త బోట్లోకి అందరూ. ఇప్పటికీ ఫెరీ బోట్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది అనమాట. అది స్లోగా వెళ్తుంది, ఇది ఫాస్ట్గా వెళ్తుంది. కాదు చూడండి, అది చూడండి వస్తుంది. ఇదైతే ఫాస్ట్గా జై మరి వెళ్తుంది. పాతదానికి కొత్తదానికి తేడా చూడండి. ఇది పాతది ఇలా ఉంది, ఇలాగా ఇదంతా కనిపించేస్తుంది ఇక్కడ. ఆ కొత్తదానికైతే ఏం కనిపించకుండా అలా నీట్గా చేశాడు. చూసుకోండి మా తెలుగు ఛానల్. అయితే సైనింగ్ ఆఫ్, బై బాయ్.